చెత్త ఫీల్డింగ్ తోనే గెలవాల్సిన మ్యాచ్లో ఓటమి పాలయ్యామని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అన్నాడు. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో 12-13 ఓవర్ల వరకు ఆధిపత్యం చెలాయించామని, కానీ కీలకమైన క్యాచ్లను వదిలేసి మూల్యం చెల్లించుకున్నామని తెలిపాడు. 14-20 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రజత్ పాటిదార్ ఇచ్చిన 2 క్యాచ్లను గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు వదిలేశారు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 14వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్లో తొలి బంతికి రజత్ పాటిదార్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ను కుల్వంత్ వదిలేయగా, మూడో బంతికి ఇచ్చిన సునాయాస క్యాచ్ను రబాడా అందుకోలేకపోయాడు. ఈ అవకాశాలతో పాటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ 2 క్యాచ్లు పట్టి ఉంటే ఆర్సీబీ కష్టాల్లో ఉండేది. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ధర్మశాల వేదికగా జరిగిన క్వాలిఫైయర్ 1లో గుజరాత్ టైటాన్స్ 92 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఆర్సీబీ 255 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా, గుజరాత్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. రాహుల్ తెవాటియా మినహా అంతా విఫలమయ్యారు. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన శుభ్మన్ గిల్ దురదృష్టవశాత్తు తమకు ఏదీ కలిసి రాలేదన్నాడు. వీలైనంత త్వరగా ఈ మ్యాచ్ను మర్చిపోయి క్వాలిఫైయర్ 2కు సిద్ధమవుతామని చెప్పాడు. పిచ్ ప్రవర్తించిన తీరుకు ఏం ఆశ్చర్యపోలేదు. మేము 12-13వ ఓవర్ వరకు బాగానే బౌలింగ్ చేశాం, కానీ ఈ రోజు మా ఫీల్డింగ్ ఏమాత్రం ఆశించిన స్థాయిలో లేదు. కొన్ని క్యాచ్లు చేజార్చడమే కాకుండా మా గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా సరిగ్గా లేదు. ఈ మ్యాచ్ నుంచి మేము నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ ఓటమిని మేము వీలైనంత త్వరగా మర్చిపోయి క్వాలిఫైయర్ 2 మ్యాచ్కు సిద్ధమవుతాం. మా తప్పిదాల గురించి టీం మీటింగ్లో చర్చిస్తాం, ప్రాక్టీస్ సెషన్లో కూడా మాట్లాడుకుంటాం. ఈ రోజు మాకు కలిసి రాలేదు. మా ఇంటెంట్ బాగున్నప్పటికీ ఒత్తిడితో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాం. ఒకవేళ మాకు పవర్ ప్లేలో మంచి ఆరంభం లభించి ఉంటే లక్ష్యాన్ని ఛేదించే వాళ్ళం. సాయి సుదర్శన్ హిట్ వికెట్ అవుట్ అవ్వడం చాలా దురదృష్టకరం. ఇలా హిట్ వికెట్ అవ్వడం చాలా అరుదుగా చూస్తుంటాం అని శుభ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.